హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ ఆసమ్. వీడియోకి వెళ్ళే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మేము అప్లోడ్ చేసే ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, ఎందుకంటే వీడియో బూస్ట్ అవుతుంది అండ్ మా ఛానల్కి కూడా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఇవాళ మనం టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అల్లం చట్నీకి కావలసిన పదార్థాలు: అల్లం 50 గ్రామ్స్, చింతపండు 25 గ్రామ్స్, పచ్చిమిర్చి 20 to 25, బెల్లం 1/2 కప్, సాల్ట్ 2 స్పూన్స్ మరియు పోపు దినుసులు 2 స్పూన్స్. ముందుగా చింతపండుని శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసి ఓ అరగంట నానబెట్టండి. తరువాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసి బాగా వేయించండి. అవి వేగాక పచ్చిమిర్చి మరియు అల్లం వేసి ఓ 2 నిమిషాలు వాటిని కూడా వేయించండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా చల్లారిన పచ్చిమిర్చి మిశ్రమం, బెల్లం, సాల్ట్ మరియు చింతపండు గుజ్జు వేసి మిక్సీ పట్టండి. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పోపు వేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచిగా ఉండే అల్లం చట్నీ రెడీ. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, జస్ట్ ఆసమ్ అనాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.